అందరికీ నమస్కారం అండి. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మనకి ప్రసాదమైన మన లడ్డూలో ఆవు నెయ్యికి బదులుగా కొన్ని జంతువులకు సంబంధించిన అవశేషాలు దొరకడం చాలా దురదృష్టకరం. ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి అందరూ వెళ్ళి దీవెనలు పొందుతున్నటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ దైవం చోటనే ఎలాంటిది చేయడానికి కుట్ర పన్నిన వారిని అందరినీ కూడా తక్షణమే శిక్షించాలని అందరం కలిపి ముక్తకాండంతో కోరటం కూడా జరుగుతున్నదండి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మా ఉండి నియోజకవర్గంలో 2 రోజుల క్రితం ఏర్లపాడులో కూడా చిన్న ఇబ్బంది జరిగిందండి. దాని గురించి కొంచెం 2 మాటలు కూడా మాట్లాడదామని అందరం కూడా అనుకుంటున్నాం. ఏమనగా మనకి అంబేద్కర్ అని ఆయన మహానుభావుడు, ఆయన గురించి చెడ్డగా వాడేవాడు ఈ ఇండియాలో ఎవరో కూడా ఉండరండి. అంబేద్కర్ అనే వ్యక్తి ఇండియాకి సంబంధించిన వ్యక్తి అండి. అందరి మనసుల్లోనే అందరి గుండెల్లో ఉన్న వ్యక్తి, రాజ్యాంగ నిర్మాత. ఆయన గురించి ఎవరో తక్కువ చేసి మాట్లాడినా ఎవరూ కూడా క్షమించమని కూడా క్లియర్గా చెప్పడం జరుగుతున్నదండి. ఇది ఏమనగా ఇది ఆయన అంబేద్కర్ గారికి మనం జయంతి వచ్చినప్పుడు అందరూ దండలు వేసుకుంటున్నామండి, ఆయన పాదాలకు దండం పెట్టుకుంటున్నాం. అలాగే మనకి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా ఆయన పాదాలు కూడా పెట్టి ఆ ఇబ్బందులు క్లియర్ చేసే విధంగా కూడా ఆయన ఒక దైవంగా కూడా భావించడం కూడా జరుగుతున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏర్లపాడు గ్రామంలో మన నాగుల చవితి జరుపుకునే మన నాగేంద్ర స్వామి గుడికి ఎదురుగుండగా అది అక్కడికి వెళ్ళటానికి వీలు లేకుండా తాడుతో కట్టడం జరిగింది. దానిని ఉద్దేశపూర్వకంగా కట్టారు. ఆ ఉద్దేశపూర్వకంగా కట్టినటువంటి అటువంటి మహానుభావుడు విలువలు పెంచేవారు ఎవరు, విలువలు కూడిన వ్యక్తిని విలువలు తగ్గించడం కోసం వాళ్ళ సమస్యల గురించి ఆయన ఫోటో వేసి అక్కడ కట్టడం అనేది చాలా బాధాకర విషయం. అది వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఉంటే ఆ సమస్యలు సుప్రీంకోర్టుకి సంబంధించి ఉంటే కోర్టులో పోరాడమనండి, చేయమనండి, అందరి మనోభావాలు పొందండి. అంతేగాని ఆయన ఒక వర్గానికో ఒక మతానికో సంబంధించిన వ్యక్తిగా మార్చి ఆయన్ని కించపరిచి ఆయన విలువలు తగ్గించడం అనేది చాలా మనస్ఫూర్తిగా అందరినీ కూడా ఖండిస్తాం. ఆ పని చేసి వాళ్ళందరినీ కూడా స్వార్థపూరితంగా చేసి ఇవాళ అందరినీ కూడా ఖండించే విధంగా చేయడం అనేది చాలా తప్పుగా ఉంది. అందరూ కూడా ఖండిస్తాం, ముక్తఖండంతో ఖండిస్తామండి. అలాగే ఈ స్వార్థపరులు అయినటువంటి ఆ గ్రామానికి చెందినటువంటి 2-3 ఏదేనైతే చేశారో వాళ్ళని కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి ప్రభుత్వాన్ని కూడా కోరటం జరుగుతున్నది. ఏదేమైనా అక్కడ ఆయన బొమ్మ పెట్టడమే, ఆయన ఫోటోతో కూడింది పెట్టినప్పుడు యువతల 10-20 బ్యానర్లు, ఇంకో 2 బ్యానర్లు ఉన్నాయండి, కట్టారు. అందరం కూడా ఉన్నాం. మేము ఎమ్మెల్యే గారు కూడానే వెళ్ళాం. అది అక్కడ అడ్డుగా ఉంది. ఇలాంటి పరిస్థితి అక్కడ అందరూ కూడా అక్కడ దర్శనం చేసుకుంటానికి వెళ్ళటానికి భక్తులకు ఇబ్బందిగా ఉంది. పక్క నుంచి 2 బ్యానర్ల మధ్య నుంచి దూరం వెళ్ళటానికి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళ వరకే వెళ్ళగలరు, లావుగా ఉన్న వాళ్ళు వెళ్ళలేరనే ఉద్దేశంతో ఇలా మా పరిస్థితి ఇలా ఉంది, ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉందనేసి ఆ ఊరు ప్రజలందరూ సుమారుగా 1000 మంది వచ్చి మన రఘురామకృష్ణరాజు గారిని అడిగారండి. అడిగినప్పుడు ఆయన వెళ్ళి చూసి ఇది ఇబ్బందిగా ఉంది కాబట్టి, దోవకు ఇబ్బందిగా ఉంది కాబట్టి, తొందరలో దీపావళి పండుగ వస్తుంది, దాని తర్వాత నాగుల చవితి వస్తుంది, ఆ టైంలో అది ముఖ్యమైనది కాబట్టి, ముఖ్యమైన పండుగ కాబట్టి దాన్ని తొలగిందాం అనేసి తీద్దామని ఆయన కర్ర లాగటం అనేది జరిగిందండి. దీనిని వాళ్ళు వేరే రకంగా పెట్టి దాన్ని ఏదో ఆయనకి ఒక వర్గానికో ఒక ఇంకో దానికో ముద్రించే విధంగా ఆయన విలువలు తగ్గించడం కోసం ప్రయత్నించినటువంటి ఈ ఎవరైతే ఉన్నారో ఆ 2-3 వ్యక్తులని కూడా, స్వార్థపరులు 3 వ్యక్తులని కూడా వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళని అర్జెంటుగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామండి. అలాగే ఆయన విలువలు ఎప్పుడూ మా మనసుల్లో ఉంటాయి. ఎవరు చెరదిద్దామన్నా చెరిగిపోయేది కాదు. అంబేద్కర్ అనేది అత్యున్నతమైన వ్యక్తి. ఆయన రాజ్యాంగ నిర్మాతే కాకుండా అందరికీ మార్గదర్శుడు. ఆయన కోహినూరు ఉద్యమం తర్వాత వజ్రం లాంటి మనిషి. ఆయన గురించి తక్కువ చేయటం, ప్రయత్నం చేయటం కూడా తప్పే అన్న విషయం ప్రజలందరూ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా దీన్ని ఖండించాలి. ఆ ఫోటో పెట్టి ఇలాగా కొందరు స్వార్థ రాజకీయాల కోసం కొన్ని వర్గాల కింద ఎడదీయిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రయత్నాన్ని విరమించే విధంగా ప్రజలందరూ ముక్త కంఠంతో ఎదిరించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, భారత మాతాకి జై, జై భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.